విజయ్ ముఖ్యమంత్రిగా నిన్న ప్రమాణ స్వీకారం చేశాడు. అక్కడ ఉన్నటువంటి రెండు పెద్ద పార్టీలు ఏడీఎంకే, డిఎంకే రెండు విఫలమైనాయి. కొత్త మార్పు కనిపిస్తూ ఉంది తమిళనాడులో. అదే మార్పు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ప్రజలు కోరుకుంటున్నారు. నిన్న విజయ్ ఒక మాట చెప్పాడు, నేను ఆయన్ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నా విజయ్ని. ఒక మాట అన్నాడు, ఏంటి, నేను అవినీతి డబ్బు తీసుకోను, అవినీతి డబ్బు నేను తీసుకోను, మా ఎమ్మెల్యేలు మంత్రులు కూడా డబ్బు తీసుకోరు అన్నాడు. నేను అడుగుతున్నాను, అనంతపూర్ బొడ్డు నుంచి, నడిబొడ్డు నుంచి ఈ మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని నేను అడుగుతున్నాను. ఓ చంద్రబాబు, విజయ్ చెప్పినట్టుగా నువ్వు చెప్పగలవా? నేను డబ్బు తీసుకోను, డబ్బు ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారా తీసుకోనివ్వనని చెప్పగలవా? నీకు ఆ దమ్ముందా, ఆ ధైర్యం ఉందా? చంద్రబాబు నాయుడు గారు, మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మిమ్మల్ని వినయంగా నేను అడుగుతున్నాను, అనంతపూర్ జిల్లా నుంచి నువ్వు ఆ మాట చెప్పగలవా? రెండో ఆయన మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో నేను డబ్బు తీసుకోలేదు, భవిష్యత్తులో డబ్బు తీసుకోను, మా ఎమ్మెల్యేలు మంత్రులు డబ్బులు తీసుకోమన్న మాట దమ్ముంటే చెప్పగలడా జగన్మోహన్ రెడ్డి అని నేను అడుగుతున్నా. రెండో విషయం, నిన్న మోడీ హైదరాబాద్కు వచ్చాడు, కాకాలు పడుతున్నాడు చంద్రబాబు నాయుడిని. నేను చూడలా, ఆయన ఇంటికి పోయి గంట సేపు కూర్చోవడం, అది కాకాలు పట్టడమే. ఎందుకు పడుతున్నాడంటే వాళ్ళు అక్కడికి వెళ్తారేమో అని భయపడ్డాడు. విజయ్ దగ్గరికి పవన్, చంద్రబాబు వెళతారేమో ప్రమాణ స్వీకారానికి అని భయపడి వాళ్ళ ఇళ్ళకు పోయి కాకాలు పట్టాడు. మోడీ గారు విఫలమవుతున్నారు, నేను బెంగాల్లో గెలిచాను, అస్సాంలో గెలిచాను, ఎన్నో కొత్త మాటలు. ఆర్థిక బలహీనతలు బయటపడుతున్నాయి భారతదేశంలో. ఆ మన్మోహన్ సింగ్, పివి నరసింహారావు తీసుకొచ్చిన సంస్కరణలన్నీ విఫలమైనాయి. ఆర్థిక చాలా సమస్యల్లో ఉంది భారతదేశం. ధరలన్నీ పెరిగిపోబోతున్నాయి రాబోయేటువంటి ఒక్క నెలలో. సబ్బుల ధరలు, కూరగాయల ధరలు, ఆయిల్ ధరలు, గ్యాస్ ధరలు, అంతేకాదు ఎరువుల ధరలు కూడా పెరగబోతున్నాయి. సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వాలు విఫలమైనాయి ధరలు కంట్రోల్ చేయడంలో అని తెలియజేస్తున్నాను. మూడో విషయం, పిఆర్సి, పే రివిజన్ కమిషన్. ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి పే రివిజన్ కమిషన్ వేయాలి. గత 8 సంవత్సరాలుగా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, జగన్ ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వాలు 2 విఫలమైనాయి. వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, కన్నీళ్లతో ఉన్నారు, అప్పుల్లో ఉన్నారు. 3 రూపాయలు వడ్డీలకు అప్పులు తెచ్చుకొని బిడ్డలను చదివిస్తూ ఇళ్ళ వాడుకలు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలని చంద్రబాబు నాయుడు గారిని సవినయంగా నేను కోరుకుంటున్నాను అనంతపూర్ జిల్లా నుంచి. చివరిలో రాజధాని కావాలి అని తరిమెల నాగిరెడ్డి గారు తిరుపతి కావాలని చెప్పారు. తిరుపతి కాకుండా కర్నూలుకి వెళ్ళింది, హైదరాబాద్కి వెళ్ళింది, ఇప్పుడు తుళ్ళూరుకి వెళ్ళింది. ఈరోజు అమరావతిని చంద్రబాబు నాయుడు ఒక్కడే కోరుకుంటున్నాడు. అమరావతిని చంద్రావతి అని అంటున్నారు అందరూ. ఒక్క ఉత్తరాంధ్ర ప్రజలు కానీ, రాయలసీమ ప్రజలు కానీ అమరావతిలో, తుళ్ళూరులో రాజధాని కట్టేదానికి ఎవరు ఇష్టపడటం లేదు. చంద్రబాబు నాయుడు, నీకు ఒక సలహా ఇస్తున్నా, 1000 కోట్ల రూపాయల్లో కట్టుకోపోతే పోయింది, కృష్ణానదిలో వదిలిపెట్టాం అనుకుంటాం. 1000 ఎకరాల్లో చాలు, 1,00,000 కోట్ల రూపాయలు, 1,00,000 ఎకరాలు మారుకోవయా ఓ మిత్రమా అని తెలియజేస్తూ